మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల సంబంధించి ఒంటిమెట్లో కూడా రీపోలింగ్ రెండవ రోజు దాదాపు 2 కేంద్రాలు అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. రెండవ రోజు 2 ప్రాంతాల్లో రీపోలింగ్ ప్రక్రియ అనేది మాత్రం పులివెందులతో పాటు ఒంటిమెట్టగా ఈ జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 2 ప్రాంతాల్లో కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. కాసేపు కిందట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలకు సంబంధించి మీడియా సమావేశం కూడా నిర్వహించారు. అయితే పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ ఎన్నికలు జరిగాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి నెలకొంది. దానికి పులివెందుల నియోజకవర్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆయన తన్నుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వారందరికీ కూడా కంచుకోట నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. అదే ప్రాంతం సంబంధించిన ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయ్యే దిశగా అయితే మాత్రం వెళ్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతుంది. దీనికి కారణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి చెబుతుంటే, కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారు మరో రకంగా చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి ఏపీలో జడ్పీటీసీ ఎన్నిక అంటే అదొక సాదా విషయంగా కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో జడ్పీటీసీ సంబంధించిన ఎన్నికలు జరగవలసిన అవసరం కూడా ఉందని, కొన్ని ప్రాంతాల్లో అక్కడ మనుషులు చనిపోయి ఉండవచ్చు, లేదంటే వివిధ కారణాలు కావచ్చు, పార్టీకి రాజీనామా చేసి ఉండొచ్చు, ఇలాంటి పరిస్థితులు. కానీ పులివెందుల జడ్పీటీసీ అంటే ఒక ఆసక్తికరంగా రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, తండ్రి దగ్గర నుంచి కూడా పరంపర విజయ డాంకా మోగిస్తున్న నియోజకవర్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకైతే మాత్రం ఒక కంచుకోట నియోజకవర్గం ఉంది. అలాంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించే విధంగా ఈ 2 జడ్పీటీసీ సంబంధించిన ఎన్నికల్లో అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్నట్లయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పులివెందులు కావచ్చు, ఒంటిమెట్ట కావచ్చు, ఆ ప్రాంతంలో ఓటు వేసేందుకు వెళ్ళిన ప్రజలను కూడా మీకు సమయం మరలా కేటాయిస్తాం, మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేస్తాం, మీ ఓటు అంటే గతంలో వారి గ్రామంలో ఓటు వినియోగించుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ గ్రామంలో మీకు ఓటు లేదు, మరొక గ్రామంలో ఉంది. ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లు కూడా చెప్పినట్లుగా అయితే మాత్రం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏదైనా ఉత్కంఠభరితమైన వాతావరణంలో అయితే మాత్రం పులివెందుల, అదేవిధంగా ఒంటిమెట్ట నియోజకవర్గంలో నేను రాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అయితే 2 ప్రాంతాల్లో కూడా ఈ రీపోలింగ్ అయితే మాత్రం ఎలక్షన్ అధికారి ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు అంటే 2వ రోజు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది మాత్రం పులివెందులకు సంబంధించి ఈ 2 పులివెందుల సంబంధించిన 2 జడ్పీటీసీలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతూ ఉంది. నువ్వా నేనా అనే విధంగా ఒక రకంగా అయితే మాత్రం పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితులు అయితే మాత్రం పులివెందుల్లో నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా కూటమికి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూల నియోజకవర్గం, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీయే గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పలువురు పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి కూడా కాసేపటి కిందట మీడియాతో మాట్లాడారు. అంటే పూర్తిగా ఎలక్షన్ ఏజెంట్లు కూడా సంబంధం లేకుండా నేరుగా అక్కడ ఓట్లన్నీ కూడా పూర్తిగా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సభ్యులు ఎవరు వచ్చినా వారిని ఓట్లు వేయనివ్వలేదని, వాళ్ళని అడ్డుకున్నారని, వారిని బయటికి పంపించేసని, వారి ఓట్లు కూడా కూటమికి సంబంధించి కూటమి నేతలే ఓట్లు వేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆరోపించారు. పూర్తిగా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మనం ఎక్కడున్నామన్నది ఆలోచించుకోలేదు, ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పేర్కొన్న పరిస్థితులు చూడాలి. ప్రజలు ఏ విధంగా ఓట్లు వేశారు, అక్కడ ఏం జరిగింది అన్నది దేవుడికి. మొత్తానికి దీనికి సంబంధించి పులివెందులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా రేపు పులివెందులు దీనికి సంబంధించిన కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. కడపలోని ఉర్దూ యూనివర్సిటీలో రేపు కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణలో, ఈసీ పర్యవేక్షణలో అయితే మాత్రం ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది రేపు ఉదయం కొనసాగుతుంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఒంటిమెట్టలో 84.05% పోలింగ్ నమోదు కాగా పులివెందుల్లో 76.44% అయితే మాత్రం కొనసాగింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం బాగా వేస్తుందన్న ప్రచారం సాగుతుంది. అంతకుమించి ఒకవేళ ఓటర్లు జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో వేస్తే నువ్వా నేనా అనే విధంగా పోటీ ఉంటుంది అనడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. చూడాలి రేపు కౌంటింగ్ అనంతరం ఏ విధంగా ఉంటుంది అన్నది. ప్రస్తుతం పులివెందుల సంబంధించి జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ అప్డేట్ ఈ విధంగా ఉంది.